రాదా నీ స్క్రూ ఏమన్నా లూజ్ అయిందా? ఏంటి? వెళ్ళదు. కాళ్ళకి చక్రాలు కట్టుకుని వచ్చినట్టు ఇందాకటి నుంచి తెగ తిరుగుతున్నావు కదా, అందుకే నీకేదైనా స్క్రూ లూజ్ అయిందా అని అడుగుతున్నాను. అసలు నాకొచ్చే కోపానికి నిన్ను రాని నీ ఫ్రెండ్ రాని అప్పుడు చెప్తాను. ఓరు దేవుడా, మధ్యలో మావాడు ఏం చేశాడు? హ? ఏం చేశాడా? మీ ఫ్రెండ్కి అసలు టైం సెన్స్ ఉందా? 1 గంటకు వస్తానన్నాడు, ఇప్పుడు చూడు టైం 3 అయింది. అమ్మా మా తల్లి, తమరప్ప చెప్పిన కార్యం నెరవేర్చుకొని రావాలంటే అక్కడ మా ఆవిడ ఎన్ని సర్కస్లు చేస్తున్నాడో, ఎన్ని పాటలు పడుతున్నాడో. మేం పడే కష్టం మీకు కనపడదు, కానీ మీకు అన్ని అందించడం కావాలి. మీరంతా ఓవర్ స్మార్ట్ నా దగ్గర చూపించకండి. చెప్పిన పని పూర్తి చేసుకొని వస్తానంటేనే కదా టైం ఇచ్చింది. ఇప్పుడు చూడు ఇంతవరకు రాలేదు. ఇంకా రాలేదంటే ఒకవేళ పనవ్వలేదా? రావట్లేదా? అసలే రాడా? మీ అమ్మ నీకు రాధా అనే పేరు పెట్టారా? ఏ డౌట్ల రాధా అని పెట్టారేమోనని. అసలు నిన్ను నమ్ముకున్నాను చూడు, నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. ఏంటి అటు ఇటు చూస్తున్నావు? చెప్పు కోసమా? ఒక సెకండ్ రాధా. ఇట్రా. ఏం చేస్తున్నావు మనోహర్? ఇప్పుడు కంప్యూటర్ హీట్ ఎక్కితే మన మాట విందు కదా, అయితే నీ బ్రెయిన్ కూడా హీట్ ఎక్కి నువ్వేదేదో మాట్లాడుతున్నావు, అందుకే కూల్ చేస్తున్నా. అలాగా? ఏంటి ఏమన్నా? నిన్ను రాధా, నన్నే అంటావా? సారీ సారీ సారీ. నా బ్రెయిన్ నా మోకాలలో ఉందా? నిన్ను రాధా అంటావా? వదులు. మరి లేకపోతే ఏంటి రాధా? వాడు ఎంతో స్ట్రగుల్ పడి మన కోసం డేటా తీసుకొస్తున్నాడంటే వాడి లేటుకే ట్రాఫిక్ జామో ఏ బండి స్ట్రగుల్ ఇచ్చిందో అని ఆలోచించవచ్చు కదా. నేను అలానే ఆలోచిస్తాను, కానీ మీ ఫ్రెండ్ డేటా తీసుకొస్తాడు కదా. ఇదిగో మావాడిని అనుమానిస్తే నన్ను అనుమానించినట్టే. అసలు వాడు ఎలాంటి ఫ్రెండ్ అనుకుంటున్నావు? మనం వాడికి ఏదైనా పని అప్ప చెప్పామంటే వాడి ప్రాణం పెట్టి చేస్తాడు. నేను ముందా ప్రాణం ముందా అని వాడిని అడిగితే ఈ మనోహరం ముందని చెప్తాడు. అది అది మా ఫ్రెండ్షిప్ అంటే నీకు తెలీదు. అబ్బా, మీ ఫ్రెండ్షిప్ అంత గొప్పదా? మరేమనుకుంటున్నావు ఏమంటే? సరే వస్తాడు కదా మీ వాడు, చూద్దాం. చూడు రే రే దా. హాయ్ రా, ఎలా ఉన్నావురా? రే మావా, నేను అడిగిన సత్య కాల్ డేటా తీసి ఈవిడ మొహాన విసిరేసి మన పరువు కాపాడు. అప్పుడే మన ఫ్రెండ్షిప్ అంటే ఏంటో ఆవిడికి తెలుస్తుంది. హే ఇంద్రా, లిస్ట్ ఇచ్చేయ్. సారీ మామా. జోక్ జోక్ చేస్తున్నా, నువ్వు ఇచ్చే. కాల్ డేటా తీసుకురావడానికి వీలు పడలేదురా. రే మామా ప్లీజ్ రా, జోక్ చేయకు. లేదురా, ఇది నా లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ రా. నువ్వు ఇలా హ్యాండ్ ఇచ్చి నా పరువు తీయకురా. అసలే నీ గురించి మన ఫ్రెండ్షిప్ గురించి ఎంత బిల్డప్ గా చెప్పానో తెలుసా? ప్లీజ్ రా, దండం పెడతాను. కావాలంటే ఎవరూ లేని టైం చూసి నీ కాళ్ళు పట్టుకుంటాను. రే మామా, నేను ముందే చెప్పాను కదరా, ఇలాంటి విషయాల్లో ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉందిరా. అయినా నీకోసం నేను ట్రై చేశాను, కానీ చివరి నిమిషంలో నాకు ప్రాబ్లం వచ్చేలా ఉందని ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మానుకోవాల్సి వచ్చింది. సారీ మామా, ఏమనుకోకు.
బాయ్ రా. సరేరా, ఆ, సాయంత్రంలోగా పంపించే. బాయ్రా, జాగ్రత్త, సాయంత్రం లోపు. ఆ, ఓకే? ఓకే ఓకే. ఖచ్చితంగా పంపించు. ఏం లేదు రాదా, కాల్ డేటా తీసాడంట, కానీ ప్రింట్అవుట్ తీసే లోపల వాళ్ళ ఆఫీసులో కరెంటు పోయిందంట. ఇదే విషయం పక్కకి తీసుకెళ్లి చెప్తున్నాడు. ఈవినింగ్ లోపు నాకు మెయిల్ చేసేస్తానని చెప్పాడులే. ఈ అదొక మరీ మొహాటం ఎక్కువ. ఇదే విషయం నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, దానికోసం ఇక్కడి వరకు రావాలా? సిల్లీ ఫెలో. ఉండు, గొట్టాలు తీసుకొస్తాను. ఇదిగో, గొట్టాలు తింటావా? బాగుంటాయి. అసలు నీ నోటికి అడ్డు అదుపు ఉండదా? ఏదొస్తే అది మాట్లాడతావా? కొంచెమైనా సీరియస్నెస్ లేదా? మనోహర్, అచ్చుడు, నీ తిట్ల పురాణం అయిపోయిందా? సత్య వెళ్తుంది మనోహర్. బా, నీకెక్కడ పడితే అక్కడ సత్య కనిపిస్తుందా? లేదు మనోహర్, తను క్యాబ్ లో వెళ్ళటం నేను చూశాను. క్యాబా? క్యాబ్ ఏంటి రాదా? ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని తను క్యాబ్లో వెళ్ళాల్సిన అవసరం ఏంటి? నువ్వు సత్య గురించి ఆలోచించి ఆలోచించి ఎవరిని చూసినా సత్యలాగే కనిపిస్తుంది. మనోహర్, ఆ, ఆ, నీకు చెప్తే అర్థం కాదా? నేను ఇంకెవరినో చూసి సత్య అని అనుకోవడం ఏంటి? ఇది కొట్టి చెప్పాలా? ముందు మంచిగానే చెప్పాను, విన్నావా? లేదు కదా, అందుకే చేయి చేసుకోవాల్సి వచ్చింది. ముందు సత్యని ఫాలో అయ్యి తన వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలి. పద. క్యాబ్ మిస్ అయిపోయిందే, ఇప్పుడేం చేద్దాం రాదా? తను ఈ ఏరియాలోకి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ రెస్టారెంట్కి వెళ్ళుంటుంది. మనకు కూడా ఆ రెస్టారెంట్కి వెళ్ళి చూద్దాం, పద. సరే.